చిన్నారి జన్మించడంతో ఆ తల్లిదండ్రులంతా కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్కు తమ కుమార్తెకు దాదాపు లక్షల్లో ఒకరికి ఉండే అరుదైన వ్యాధి ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఆ వ్యాధికి నయం కావడానికి 16 కోట్ల ఇంజెక్షన్ను ఇవ్వాలని డాక్టర్లు సూచించిన పరిస్థితి. దాదాపు 11 నెలల చిన్నారికి వైద్యం చేయించాలంటే సురేష్కు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బార్బర్ షాప్ ఉందో ఈ బార్బర్ షాప్తోనే జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. అయితే వ్యాధి SMA అంటే వ్యాధి సంబంధించి నరాల సంబంధిత వీక్నెస్ ద్వారా చిన్నారి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. 11 నెలల సమయంలో ఇప్పటికీ కూడా తమ అవయవాలను కదిలించలేనటువంటి పరిస్థితి. 5 నెలల సమయంలో పేరెంట్స్ ఐడెంటిఫై చేసి ఇప్పటికీ ఆపన్న హస్తం కోసం సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే సురేష్ తమ్ముడు మనతో ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే మీ చిన్నారికి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేశారు? ఏం జరిగింది సార్? పునర్వికస్ట్రీకి 5 నెలలు ఉన్నప్పుడు ఈ విషయం బయటపడింది సార్. ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని SMA type 1 రేర్ జెనెటిక్ డిజార్డర్. ఇది లక్షల్లో కొద్ది మందికి వస్తుంది. అలాంటిది మా పాపకు వచ్చింది సార్. ఇది విషయం తెలంగాణ మా ఇంట్లో వాళ్ళందరూ ఆందోళన చెందారు. అసలు షాక్లో ఉన్నారు సార్. ఏంటి, ఎందుకు, అసలు ఇదేంటి, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అర్థం కాకుండా చాలా భయాందోళన చెందాము. కానీ ఇప్పుడు దీనికంటూ ఒక ట్రీట్మెంట్ ఇండియాలో లేదండి, USAలో ఉంది. ఇది చాలా 16 కోట్లతో కూడుకున్న పని. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. చూస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రజలు, ప్రభుత్వం అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా పాపని కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో ఏదన్నా ప్రభుత్వాన్ని సంప్రదించారా? ప్రభుత్వం నుండి ఏదైనా రెస్పాన్స్ ఉందా సార్? మేము జనవరి 10వ తేదీ చంద్రబాబు నాయుడు సార్ని కలవడం జరిగింది. సార్కి విషయం తెలియపరచడం జరిగింది. సార్ ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఆశిస్తున్నాం. సార్ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకైతే ఎటువంటిది ఇక్కడ రెస్పాండ్ లేదు. వస్తుందని ఆశిస్తున్నాం సార్ త్వరలో. అలానే జనసేన పార్టీ డిప్యూటీ సీఎం సార్ని అర్జీ పెట్టడం జరిగింది. లోకేష్ సార్కి విషయం కూడా తెలియపరిచాము. టీడీపీ ఆఫీస్ మంగళగిరికి వెళ్ళాము. టీడీపీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము మంగళగిరిలో. వెళ్తూనే ఉన్నాం సార్. సత్యకుమార్ యాదవ్ గారిని హెల్త్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. సార్ కూడా చేస్తాం అని చెప్పారు. ఆశిస్తున్నాం సార్ వస్తుందని రెస్పాన్స్. ఈ SMA డిసీజ్ ఉన్నట్లు అంటే ఎలా ముందు ఐడెంటిఫై చేశారు? అంటే మీ ఇంట్లో వాళ్ళే చేశారా లేకుంటే ఎవరినన్నా డాక్టర్ని సంప్రదించారా? ఏమన్నారు డాక్టర్ని కలవడం జరిగింది సార్. ఫస్ట్ నార్మల్గా పాప పుట్టినప్పుడు 3.5 కేజీలు ఉంది. పాప పుట్టినప్పుడు 3 నెలల పాపల అందరికీ చూడడం జరిగింది. అంత బాగుంది, అంత హుందాగా ఉంది, అంత ముద్దుగా ఉంది. ఎవరికి కూడా 3 నుంచి 5 నెలల వరకు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పాప మంచి ఆరోగ్యంగా ఉంది. కదలికలు మెల్లగా మొదలవుతాయి అనుకున్నాం. కానీ 5 నెలల తర్వాత కూడా నార్మల్గా చేతులు కదిలించడం కానీ కాళ్ళు కదిలించడం జరుగుతుంది. అలాంటి పాప ఏం చేయకపోయేసరికి మాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి సంప్రదించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో సార్ నార్మల్గా చూసి పాపను చూసి ఒక DNA టెస్ట్ చేయించాలన్నారు. చేయించిన తర్వాత ఈ విషయం బయటపడింది సార్. అంటే మీ బ్రదర్ సురేష్ ఇదే షాప్ని రన్ చేస్తుంటారా? మా జీవన ఆధారం ఇది ఒక్కటే సార్. మా నాన్నగారు లేరు. ఈ షాప్తోనే మా ఇంట్లో నడుస్తుంది సార్. మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మేము కోరేది ఒకటే సార్, ప్రభుత్వం ముందుకు వచ్చి మా పాపని కాపాడాలని కోరుతున్నాం సార్. మనం చూస్తున్నాం కదా, ఏదైతే పునర్విక చిన్నారి తండ్రి ఇదే షాపు నిర్వహిస్తూ ఉంటారు. ఈ షాప్లో ఉండే పర్సన్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే మీ బ్రదరే ఓన్గా షాపు నిర్వహిస్తుంటారా? అవును సార్, మా బావనే ఓన్ షాపు నిర్వహిస్తుంటాడు. అతను నేను వర్క్ చేస్తుంటాం ఇక్కడ. నేను వచ్చేసి ఇక్కడ 2 years అయింది వర్క్ చేపట్టి. అతను 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అతనికి ఇప్పుడు కూతురు పుట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత ఒక 3 నెలల తర్వాత బాగా ఫుల్ హ్యాపీ అనిపించింది పుట్టినప్పుడు. తర్వాత వచ్చేసి మనకి ఆ పాప కదలికలు లేక పాప ఇబ్బంది పడుతుండే, స్నానం చేపించిన ఇబ్బంది పడుతుండే అనేసి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇలా డిసీజ్ ఉందా అన్న తర్వాత చాలా అరుదైన డిసీజ్ అనేసి ఫస్ట్ షాక్ అయ్యాము. వచ్చేసి మనం ఇబ్బంది పడుతుంటాం కదా సార్, మనం అంత అమౌంట్ అనొచ్చు. ఇంత చిన్న షాప్లో మనం రోజుకి చేసుకున్న తర్వాత తినడానికి, ఇల్లు కలవడానికి పని చేసుకొని అమౌంట్ తీసుకొని చూసుకునే వాళ్ళము. మనం అంత అమౌంట్ ఎలా పెట్టి చూపించగలం అనేసి
భావిస్తున్నాను సార్. అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు దాదాపు 16 crores కావాలని అంతా సోషల్ మీడియాలో కానీ ఫండ్ రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే పబ్లిక్ నుండి కానీ అట్లా రెస్పాన్స్ ఉందా? ప్రభుత్వం ఏదైనా స్పందించిందా? ప్రభుత్వం అయితే ఏం స్పందించలేదు సార్. కలవడానికి అయితే పోయినారు, సీఎం సార్ని కలిసినారు. ప్రభుత్వం నుంచి అయితే ఇంకేం రాలేదు. సోషల్ మీడియా నుంచి అయితే ముందుకు వస్తున్నారు కానీ సోషల్ మీడియా అయితే ముందుకు వస్తుంది సార్. ప్రభుత్వం నుంచి కూడా కొంచెం రావాలనేసి మొత్తం పూర్తిగా ఇంజెక్షన్ వేయాలనేసి ప్రభుత్వం నుంచి కోరుచున్నాం సార్. అంటే ఈ 5 months తర్వాత ఐడెంటిఫై చేశారు కదా, ఇప్పటికి దాదాపు 11 months అవుతుంది. తర్వాత అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేయించడం అలా ఏదైనా జరుగుతుందా సార్? అట్లా వచ్చేసి దాదాపు అంటే 5 నెలలలో ఇది బయటకు వచ్చింది సార్. 5 నెలలు 6 నెలలలో బయటికి వచ్చింది. రిపోర్ట్స్ రావడానికి టైం ఒక నెల టైం పట్టింది సార్ రిపోర్ట్స్ రావడానికి. వచ్చిన తర్వాత మామూలుగా అంటే ఫండ్స్ క్రియేట్ చేయాలంటే మనం అప్డేట్ చేయాలంటే ఆలోచించాం సార్. ఎట్లా బయటికి తీసుకురావాలి, ఎట్లా ఎవరిని వస్తే ఎవరిని ముందుకు వెళ్తున్నాం, ఎవరు చేస్తే ఎలా ముందుకు వెళ్తాం అనేది కూడా కొంచెం లేట్ ప్రాసెస్తో మాకేం తెలియదు సార్. ఇక్కడ షాప్లో వచ్చేసి వర్క్ చేసుకుంటుంటాం. మన ఇన్స్టాలో కొంచెం పోస్ట్లు చేసేలోపు అప్డేట్ వైరల్ అవుతుంది సార్ వీడియో. ఫండ్స్ కలెక్ట్ చేసి చేస్తున్నారు సార్. ఇంపాక్ట్ గురు ద్వారా ముందుకు వెళ్తున్నాం సార్. ఇది పరిస్థితి. మహేష్ ఏదైతే ఈ బార్బర్ షాప్ ఉందో చిన్న షాప్లో విధులు నిర్వహించుకుంటున్నారు. కొంతమంది పబ్లిక్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, వెల్దుర్తి వాసిగా కుటుంబానికి మీ వంతు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంది? అమ్మాయికి ఇంజక్షను త్వరలో అందరు ముందుకు వచ్చి కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని అందరం ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరైనా ఎవరైనా కానీ హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే, ఎందుకంటే సురేష్ వాళ్ళ నాన్నను పోగొట్టుకున్నాడు, వాళ్ళ జేబును పోగొట్టుకున్నాడు. చిన్న కూతురు పాప ఎంతో ఆశతోని బాధపడుతున్నారు. పెద్దలైనటువంటి వారి ఇంట్లో ఎవరు లేరు, బాబే పెద్దవాడు. కానీ ప్రభుత్వం అంతా ముందుకు వచ్చి ప్రతి వాళ్ళు కొంచెం సహకరిస్తే ప్రతి విషయంలో అనుకూలంగా బాగుంటుందని ఆశిస్తున్నాం అందరం. ముఖ్యంగా కంపల్సరీగా ఏ విధమైన చేతనైనాను అందరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి సురేష్ ఎలా ఉంటారు? అంటే ఈ పాపకి 5 months తర్వాత ఈ వ్యాధి ఉందని తెలిసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఎలా ముందుకు? అంటే అమ్మాయికి వచ్చినాక గవర్నమెంట్ నుండి ఏమైనా సహాయం కావాలా, వాళ్ళని పెద్దవాళ్ళని కలచాలి, ఎవరి నుండి సాయం పొందుతున్నాం. హాస్పిటల్లో ఖర్చులు మోసి చాలా ఇబ్బందులు పడుతున్నాడు అబ్బాయి. చాలా మందితో ఆలోచన చేస్తున్నాడు కానీ ఎవరు ముందుకు వస్తారో ఎవరు రాదో ఆలోచన. పాపను బతికించుకోవాలని ఎవరికైనా ఆశ ఉంది కదా. చిన్నపిల్ల అమ్మాయి, ఎవరన్నా దాదాలు ముందుకు వచ్చి చేసేటోళ్ళు ఉంటే కూడా సహాయం చేసేటోళ్ళు కూడా ఎప్పటికైనా వాళ్ళకు రుణపడి ఉంటారు. పాపను బతికించుకో సహాయం చేసేటోళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకి ఎలావేళ ముందు వాళ్ళని తలుచుకుంటారు, చేస్తారు. ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం మనం. ఒక ఆప్షన్ సామాన్యంగా అంటే మనం ఎట్లన్నా కానీ దయచేసి గవర్నమెంట్ని కోరుతున్నాము, చేస్తారు. లైఫ్ ఉంటుంది కదా అని కొంచెం మేము ఆలోచిస్తున్నాం. చిన్న పాప కదా, కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది. ఒక నిండు ప్రాణాన్ని మనం నిలబెట్టాలి, ఇట్లా మేము ఆలోచన చేస్తాం. ఇట్లా ప్రెస్ మీట్ వచ్చి పిల్లవాడిని కోట్ల సమస్య కాబట్టి ఇది సామాన్య మానవునికి సాధ్యం కానిది. మనందరం తలుచుకుంటే పాపని కాపాడగలం. గవర్నమెంట్ కూడా కొద్దిగా సహకరిస్తే కొద్దిగా బాగుంటుంది పాపకి. అది ఆ విధంగా కోరుకుంటారు. పెద్ద మనసు చేసుకొని ముందుకు రావాలని మంది 10 చేతులు వేస్తే కూడా పాప బాగుంటుంది అని ఆ పాపని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం సార్. అందరూ బాగుండాలి. లక్షల్లో ఒకరికి వచ్చే ఈ డిసీజ్ ఏదైతే ఉందో SMA అనే డిసీజ్, దాన్ని దాదాపుగా 5 months తర్వాత ఐడెంటిఫై చేశారు. ఇప్పటికీ దాదాపు 11 months పునర్విక స్త్రీ సహాయం కోసం తమ కుటుంబ సభ్యులంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా అంతా పబ్లిక్ కావచ్చు లేదా ప్రభుత్వాలు స్పందించి తక్షణమే పునర్విక స్త్రీకు ఆ 16 కోట్ల ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఇంజెక్షన్ ఇచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, వెల్దుర్తి నుంచి. For more videos like this, subscribe Big TV channel.